ఇక నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టే కశ్మీర్ పహల్గావ్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిని నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఖండిస్తూ నిరసనలు తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం నుంచి గణేష్ మండపాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో పాటు భక్తులు, హిందువులంతా భారీ సంఖ్యలో హాజరై కొవ్వొత్తులు, కాగడాలతో నిరసన ర్యాలీని తెలియజేస్తూ అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకొని వాళ్ళంతా కూడా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఆ తర్వాత ఈ ఉగ్రవాద దాడిలో మృతి చెందిన వారికి సంతాపం తెలియజేస్తూ వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ఉగ్రవాద దాడి వెనక ఎవరున్నారు, ఉగ్రవాదులను గుర్తించి వెంటనే వాళ్లకు ఉరిశిక్షలు వేయాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేయడంతో పాటు ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదులారా ఖబర్దారని చెప్పేసి వాళ్ళు హెచ్చరించడంతో పాటు ఇట్టి విషయాలను హిందువులంతా కూడా పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఖండించి ఈ ఉగ్రవాదాన్ని నశించే విధంగా ముందుకు సాగాలని చెప్పేసి కూడా ప్రభుత్వాలను డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిని నిరసిస్తూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పత్యానాయక్ ఆధ్వర్యంలో భారీ జాతీయ జెండాను ర్యాలీగా తీస్తూ ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదులారా ఖబర్దారంటూ నినాదాలు చేస్తూ ఉగ్రవాదుల చేతుల్లో మృతి చెందిన వారి ఆత్మ శాంతించాలని చెప్పేసి వాళ్ళ కుటుంబాలకు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఉగ్రవాదులు ఎంతటి వారైనా వాళ్ళ వెనుక ఎవరున్నారని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కొత్తగా చూసినట్టయితే ఈ ఉగ్రవాదాన్ని పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది.